చిన్న బడ్జెట్ మూవీగా థియేటర్లోకి వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. కథ భాగోద్వేగాలపై ఆధారపడిన సినిమాలు ఎప్పటికైనా నిలబడతాయని మరోసారి నిరూపించిన చిత్రం ఇది. గ్రామీణ జీవన శైలితో మిళితమైన ప్రేమ కథ, అద్భుతమైన ఎమోషనల్ ప్యాకేజింగ్ ప్రేక్షకులను థియేటర్లోకి ఆకర్షించింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సోషల్ మీడియా నుంచి మౌత్ పబ్లిసిటీ వరకు భారీ బూస్ట్ అందుకుంది. ఈ నేపథ్యంలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 6వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాలకు ఒక్కసారి వెళ్దాం. సాయిలు కంపాడి దర్శకత్వంలో అఖిల్రాజ్ తేజస్వీరావు ప్రేమ జంటగా మెప్పించారు. శివాజీరాజ్, చైతన్య, జొన్నలగడ్డ, అనితా చౌదరి వంటి సీనియర్ నటుల ప్రెజెన్స్తో సినిమాకు బలం చేకూర్చింది. సినిమా షూటింగ్, నటీనటుల పారితోషికాలు, టెక్నికల్ స్టాఫ్ ఖర్చులు, ప్రమోషన్లతో కలిపి మొత్తం బడ్జెట్ 3 కోట్ల పరిధిలో పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం, వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుప ఎడిటింగ్ సినిమా టోన్ను భారీగా ఎలివేట్ చేశాయి. పాటలు, రూరల్ బీజిఎం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. చిన్న సినిమా అయినా నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలు వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి. ఈ మూవీకి డిస్ట్రిబ్యూషన్లో బన్నీవాస్, వంశీనంది పార్టీ సపోర్ట్ లభించడంతో రిలీజ్ రేంజ్ పెరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమాకు బ్రేక్ ఈవెన్ కోసం వరల్డ్ వైజ్ గా 6 కోట్ల గ్రాస్, దాదాపు 3 కోట్ల షేర్ రావాల్సింది. అయితే మంచి రివ్యూలు, స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ కారణంగా మూవీ ఇప్పటికే లైనింగ్స్ దాటి లాభాల దిశగా దూసుకెళ్తుంది. కొన్ని పెద్ద సినిమాలు వెనక్కి వెళ్లిపోయిన సమయంలో కంటెంట్ ఆధారంగా నిలిచిన రాజు వెడ్స్ రాంబాయ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది. తొలి రోజు రాజు వెడ్స్ రాంబాయ్ ఊహించిన ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం వరల్డ్ వైజ్ గా సినిమా 1.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక తొలి రోజు పాజిటివ్ రివ్యూలు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో స్క్రీన్లు 200 నుంచి 300 వరకు పెంచారు. దీంతో రెండో రోజు 2.15 కోట్లు, మూడో రోజు 2.6 కోట్లు చేసింది. ఇక సోమవారం 4వ రోజు 1.31 కోట్లు అందుకోగా, 5వ రోజు వర్కింగ్ డే ప్రభావం కారణంగా కలెక్షన్లు స్వల్పంగా తగ్గిన ఇంకా స్థిరంగా కొనసాగుతూ మంగళవారం 1.12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇలా 5 రోజుల్లో 8.3 కోట్ల నికర వసూళ్లు, 10.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే వీకెండ్ లో దుమ్ము రేపిన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ వర్కింగ్ డేస్ లో కూడా అదే జోరు కొనసాగిస్తుంది. పైగా ప్రియదర్శి ప్రేమంటే, అల్లరి నరేష్, 12A, రైల్వే కాలనీ వంటి సినిమాలు పోటీ పడుతూ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ భారీ ఆక్యుపెన్సీ సొంతం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 6వ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు 24% థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తుంది. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి 6వ రోజు వరల్డ్ వైడ్ గా 1 కోటి నుంచి 1.3 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో 6 రోజుల్లో ఈ మూవీ నెట్ కలెక్షన్స్ 9.5 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ 11.5 కోట్లకు చేరువలో కాబోతుందని అంచనా వేస్తున్నారు. చిన్న బడ్జెట్ కొత్త మొఖాలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ రావడం గమనార్థం. మీరు కూడా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.